వర్షాకాలం వచ్చి ఎన్ని రోజులైనా కూడా వర్షాలు పడట్లేదు కదా. అందుకే వర్షాలు పడాలని మా ఊరిలో ఈరోజు ఏం చేశారో తెలుసా? మా ఊర్లో ఉన్న బొడ్రాయి దగ్గర ఉన్న మహాకాళమ్మ గుడి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసి అందులో బిందెలో నీళ్లు పెట్టి బిందె చుట్టూ బొట్టు పెట్టి బిందెలో వేపాకులు కొబ్బరికాయ పెట్టి ఆ బిందె చుట్టూ కోలాటం వేస్తూ పాటలు పాడారు. వర్షం పడాలని పాటలు పాడారు. ఆ తర్వాత ఏం చేశారంటే మీరే చూడండి ఏం చేశారు. ఆట ఆడిన తర్వాత ఆడవాళ్ళందరూ బిందె చుట్టూ బొటన వేళ్ళు ఇలా ఆనించి వర్షాలు పడితే బిందె కదిలి కింద నీళ్లు పోస్తుందని మొక్కారు. నిజంగానే కాసేపటి తర్వాత బిందె కొంచెం కదిలింది. కానీ కాసేపు కదిలి నీళ్లు కింద పోయాలని ఎంతో మొక్కారు. ఈ విధంగా 5 రోజుల పాటు చేస్తారని చెప్పారు. రేపు ఎలా జరుగుతుందో రేపు చూద్దాం. ఎందుకంటే తిరిగినట్టు తిరగాలి మాంకరవా ఎల్లవా దేవుడా శివయ్య శివయ్య వారం తూర్పు కన్నవా మాంకరవాది కన్నా ఉత్తరం తిరిగి వంగు మరి మీద ఉన్నది మరి మీద